నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్ రాధను. గత 4 రోజుల నుంచి అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టారు. అదేవిధంగా మాచలపట్నంలోని పార్క్ సెంటర్లో 4వ రోజు భారీ స్థాయిలో నిరసన చేపట్టారు. దీనికి సిఐటి పల్నాడు జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, అదేవిధంగా డివిజన్ కార్యదర్శి బండ్ల మహేష్ పాల్గొన్నారు. వాళ్ళకు కనీసం నెలకి 26,000 వేతనము మరియు పలు డిమాండ్లు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు ఇచ్చి ఆ డిమాండ్లు అమలు చేయాలని, వెంటనే అమలు చేయకపోతే మరిన్ని అమలు చేయని పక్షంలో మరింత ఉధృత చేస్తామని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మనం చూద్దాం వాళ్ళ మాటలు. రాష్ట్రంలో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు గత 4 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. ముఖ్యంగా ఐసీడీఎస్ని బలోపేతం చేయాలని, అంగన్వాడీ యొక్క కనీస వేతనాలు పెంచాలని, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని తీర్చాలని చెప్పి గత 4 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో సమ్మె చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అంగన్వాడీలంటే ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది. ప్రభుత్వం అంగన్వాడీల్ని వాళ్ళు అన్ని పనులకి వాడుకుంటున్నారు. అనేక విధాలుగా యాప్లు పెట్టి అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఆ ఇబ్బందులను తొలగించండి, మా కనీస వేతనాలు పెంచండి అని చెప్పి గత సంవత్సర కాలం నుంచి 4 ఏళ్ల నుంచి అడుగుతున్నాం. గత సంవత్సరం నుంచి అయితే రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు కానివ్వండి, రాష్ట్ర మంత్రివర్గానికి కానివ్వండి, లేకపోతే అధికారులకు కానివ్వండి, లేదా ముఖ్యమంత్రికి కానివ్వండి, లేదా ప్రభుత్వ సలహాదారులకు కానివ్వండి, ఇవాళ అనేక రిప్రజెంటేషన్ ఇచ్చాం. మార్చి 20వ తారీఖున అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారే హామీ ఇచ్చారు, వాళ్ళ అంగన్వాడీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తామని. అయినా కూడా ఇంతవరకు వాళ్ళ సమస్య పరిష్కారం కాలేదు. మేము ఎన్నో మెమోరాండాలు ఇచ్చాం. ఆఖరికి డిసెంబర్ 8 నుంచి సమ్మె చేస్తామని చెప్పి నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో తుఫాను పరిస్థితుల దృష్ట్యా మేము సమ్మె వాయిదా వేసుకోవడానికి కూడా మేము సిద్ధపడ్డాం. కానీ ప్రభుత్వం ఒక్కడుగు కూడా అంగన్వాడీ పట్ల ముందుకు రావడం లేదు, చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. కాబట్టి దీన్ని మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీ సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ ప్రభుత్వం పట్ల చాలా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఆడపడుచులు రోడ్డు ఎక్కితే గత ప్రభుత్వాలకు ఏదైతే జరిగిద్దో అదే జరిగిద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు దిగొచ్చి అంగన్వాడీల పట్ల, వాళ్ళ పడుతున్న ఇబ్బందుల పట్ల చర్చలు చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి, కనీస వేతనాలు అమలు చేయాలి. అట్లానే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది గ్రాడ్యుటీ అమలు చేయమని. పక్క రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి వాళ్ళ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా గ్రాడ్యుటీని. మరి మన రాష్ట్రంలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయరా, రాజ్యాంగాన్ని అమలు చేయరా, చట్టాలను అమలు చేయరా? మీరు కనీసం సుప్రీంకోర్టు తీర్పుని కూడా మీరు గౌరవించరా? ఇవాళ ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, వాళ్ళ అంగన్వాడీలకి బలుపెక్కి చేస్తున్నారని చెప్పి. మరి ఎవరికి బలుపెక్కి ఇవాళ ఉన్నారో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. డిసెంబర్ 8వ తారీఖు తుఫాను మేము సమ్మె చేస్తామని చెప్పి అనౌన్స్ చేసి కూడా తుఫాను పరిస్థితులు రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సమ్మెను కూడా మేము వాయిదా చేసుకున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది, మొండిగా వ్యవహరిస్తుంది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సిఐటిగా రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కనుక అంగన్వాడీ సమస్యలు పరిష్కారం కాకపోతే తీవ్రమైనటువంటి పోరాటం జరుగుతుంది. ఆడపడుచులు రోడ్డు ఎక్కితే ఏం జరిగిందో గత ప్రభుత్వాలకి తెలుసు. కాబట్టి మీకు కూడా జరగకుండా ఉండాలి అంటే వాళ్ళ అంగన్వాడీ సమస్యలు పరిష్కరించి వాళ్ళ కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. మరి 4 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నామండి. మరి ఈ సమ్మెలో మేము అడుగుతున్న డిమాండ్స్ చాలా చిన్నవి. అవి ఏముంది, గ్రాడ్యుటీ మన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందండి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ మరి రిటైర్మెంట్ అయినాకనే కదా గ్రాడ్యుటీ ఇచ్చేది. మీరు మధ్యలో ఏమి ఇవ్వట్లేదు కదా మాకు. రిటైర్మెంట్ అయిన తర్వాత అంగన్వాడీ టీచర్ అయినా హెల్పర్ అయినా ఉట్టి చదువులతో వెళ్తున్నారు. 40 ఏళ్ళ సర్వీస్ చేస్తున్నారు. ఇంత సర్వీస్ చేసిన ఒక అంగన్వాడీ టీచర్ని, ఒక హెల్పర్ని అలాగ ఉట్టి చదువులతోటి పంపిస్తున్న ప్రభుత్వానికి నిజంగా మంచి మనసు లేదనే చెప్పాలండి. మరి గ్రాడ్యుటీ ఇవ్వండి, కనీస వేతనం 26,000 ఇవ్వమని అడుగుతున్నాం. ఇప్పుడు ప్రస్తుత జీతం మాకు 11,500. ప్రపంచానికి తెలిసిన జీతం ఏంటంటే అంగన్వాడీ టీచర్లకు చాలా ఎక్కువ జీతం వస్తుంది, వాళ్ళకి అన్నీ వస్తున్నాయి, వాళ్ళు బాగా తింటున్నారు ఉంటున్నారు అనుకుంటున్నారేమో. కానీ మాకు ఇచ్చే ప్రభుత్వ జీతం 11,500, హెల్పర్ జీతం 7,000. మరి ఇంత చిన్న జీతంతో మేము ఉదయం 9 మొదలుకొని సాయంత్రం 4 వరకు మేము స్కూళ్ళల్లో
ఎట్టి చాకరీ చేస్తున్నామండి. అంత చాకరీ చేసి మేము మీకు ప్రభుత్వానికి ఇంత లాభం చేకూరుస్తుంటే మరి మా మీద ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవటం భావ్యం కాదండి. ఈ రోజున మేము తలుపులు మూసేసి బళ్ళు మూసేసి మేము ఇక్కడ కూర్చుంటే ఆడవాళ్ళవని కూడా లేకుండా మరి బొబ్బిలి ఎమ్మెల్యే గారు వీటికి బలిసి కొట్టుకొని సమ్మె కూర్చున్నాయి అని అన్నారంట. అయ్యా బొబ్బిలి ఎమ్మెల్యే గారు మీకు చాలా వందనాలయ్యా, మీకు ధన్యవాదాలు. నిజంగా ఆడవాళ్ళని అంత చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నందుకు రేపు రాబోయే ఎన్నికల్లో మీరు ఎక్కడుంటారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళని ఎప్పుడు కించపరచకూడదండి. కన్నీళ్ళు కారిస్తే మటుకు అందరూ కొట్టుకొని పోతారు. అంగన్వాడీ టీచర్లు తక్కువ చేసినా ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదండి. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. ఎవరైనా కానీ అంగన్వాడీ టీచర్ని హెల్పర్ని గౌరవంగా చూస్తారో వాళ్ళకే ఈసారి ప్రభుత్వానికి ఎన్నికలు వస్తాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మా ఒక కుటుంబం, ఒక అంగన్వాడీ టీచర్ ఒక హెల్పరే కదా, వాళ్ళు ఓటు లేకపోతే మళ్ళీ అనుకుంటున్నారేమో. మాకు కుటుంబాలు ఉన్నాయండి, మాకు కుటుంబం ఉంది. ఒక ఆడపిల్లగా అంగన్వాడీ టీచర్కి అమ్మ ఉంటుంది, అమ్మ పుట్టిల్లు ఉంటుంది, అత్త పుట్టిల్లు ఉంటుంది, బావలు ఉంటారు, అన్నదమ్ముళ్ళు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఇన్ని కుటుంబాలతో కూడుకున్న ఒక అంగన్వాడీ టీచర్ హెల్పర్కి ఎంతగా ఎన్ని ఓట్లు ఉంటాయో ఒకసారి ఆలోచించండి. మేము ఇంతగా మిమ్మల్ని ప్రాధాన్యపడి అడుగుతున్నామా? మేమేమన్నా మీ గొంతెమ్మ కోరుతున్నామా? మాకు కావాల్సిన కనీస జీతం అడుగుతున్నాము, గ్రాడ్యుయేటీ అడుగుతున్నాము, రిటైర్మెంట్ బెనిఫిట్ అడుగుతున్నాము. ఈ అడగటానికి ఏమైనా తప్పుందా? మేమేమన్నా లక్షలు ఏమి అడగట్లేదు కదా. మాకు ఇవ్వండి ఇవ్వండి గొంతెమ్మ కోరికలు అడగట్లేదు కదా. అడిగిన కొంచెం జీతం కూడా ఇవ్వలేకపోతే ఇక ప్రభుత్వాలు ఎందుకంటే మేమేం కష్టపడి ఇంత కష్టపడి చిన్నపిల్లల కాడ నుంచి పుట్టిన బిడ్డల కాడ నుంచి మళ్ళీ ఆ బిడ్డ 5 ఏళ్ళు పెరిగిన దాకా మా సెంటర్లలో ఉంటున్నారు, మా స్కూళ్ళల్లో ఉంటున్నారు. వాళ్ళకి ముక్కులు కడిగి వాళ్ళకి ఎంతో చాకరీ చేస్తున్న మమ్మల్ని ఇలాగ నిరాధారంగా వదిలేసి మా మీద కక్ష కట్టి ఈ రోజున తలుపులు పగలబడతాం, అంగన్వాడీ కేంద్రాలు పగలబడతాం అన్నారు. అంగన్వాడీ కేంద్రం మాది కాదు కదండి, ప్రభుత్వానిదే కదా. అంటే ప్రభుత్వ తాళాలు పగలగొట్టి మళ్ళీ వాటికి డబ్బులు మీరే కట్టుకోవాలి. అయ్యేమన్నా మా చేతి డబ్బులు కాదుగా. తాళం పగల కొడతారు, గడి పగల కొడతారు. అవన్నీ ఎవరు వాళ్ళు బాగు చేయించాలి? మీరే బాగు చేయించాలి. ఆ ఖర్చు ఎవరు భరించాలి? మీరే భరించాలి. అది అన్యాయం అండి, ఇది బాగలేదు. అప్పుడు ఖర్చు ఆర్థికంగా ఎవరు లాభపడుతున్నారు, ఎవరు నష్టపోతున్నారో ప్రభుత్వానికే తెలియాలండి. అది మరి తాళాలు పగలగొట్టడం కాదండి. ఈ 4 రోజుల నుంచి చేస్తున్న సమ్మెను మేము ఇంకా పొడిగించకుండా మీరు దయచేసి మరి మాకు జీతాలు పెంచి ఈ సమ్మెను మీరే మరి విరమణ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. మా డిమాండ్ ఇవేనండి, వీటిని నెరవేర్చమని వేడుకుంటున్నాం.